ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అదే దిద్దాం, ఎందుకంటే దాని నుంచే మనం ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడదాం. సో ఇన్స్టాలో నేను స్టార్టింగ్లో చూసిందంటే బాగా ఎక్స్పోజా ఏంటి కీర్తి ఏం మాట్లాడుతున్నా? అయ్యో రామ రామ. లేవా? లేను అసలు లేవు. మరీ ఎక్స్పోజ్ అంటే ఏంటి? ఎక్కువగా సరే ఎంత అంత ఇప్పుడు నీ దృష్టిలో ఎక్స్పోజింగ్ అంటే ఏంది చెప్పు, నాకు తెలియదు. స్కిన్ కనిపించడం స్కిన్ కనిపిస్తే ఎక్స్పోజింగేనా? సరే సరే ఎక్స్పోజింగే. నేను ఎక్స్పోజ్ చేయాలి అని చేయలేదు, కానీ బాగుండాలి అని చేసిన. ఓవర్గా ఎక్స్పోజ్ ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతుందిగా, ఓవర్గా ఎక్స్పోజింగ్ చేయడానికి పెద్ద సామాన్లు ఉన్నాయి. ఓకే సారీ, ఓవర్గా ఎక్స్పోజింగ్ నేను చేయలేదు, నార్మల్గా చేసిన. ఎక్కడ వేసిన కొంచెం నడుము మాత్రమే, అది కూడా అసలు రీసెంట్ డేస్ నా మానేసిన. ఎట్లా స్టార్టింగ్లో చేసిన కానీ తర్వాత చేయలే అని. ఇప్పుడు రాను అసలు ఇంకా చేయలే, అసలు మానేసిన నేను. ఎందుకు? నాకేమనిపించిందంటే నాకు సిగ్గు అనిపించడం, నాకేమనిపించిందంటే ఎక్స్పోజింగ్ చేస్తే ఫాలోవర్స్ రారు అనుకుంటారు, కానీ ఎక్స్పోజ్ చేస్తే ఫాలోవర్స్ వస్తారు, చూపిస్తే ఫాలోవర్స్ వస్తారు, రారు. వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు మనల్ని ఫాలో అవ్వాలి, వాళ్ళు మనల్ని ప్రతి అప్డేట్ వాళ్ళు చూడాలి అంటే మన మాటలతోనే వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళని. అందుకేనా కామెంట్స్కి రిప్లై? అందుకే మాటలతో మెప్పించుకుంటున్నా. ఓకే, ఒక్కొక్కరు కామెంట్ నిజంగా చాలా వల్గర్గా పెట్టినా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. నాకు వల్గర్గా ఎవరు పెట్టరు కీర్తి, అంటే వల్గర్గా ఇప్పుడు నేను బాగున్నా అనుకో, సపోజ్ నాకు ఈ డ్రెస్ బాగుంది, నువ్వు ఏమంటావు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు మను అని అంటావు, లేదా ఈ డ్రెస్లో సెక్సీ ఉన్నావు మను అంటావు, లేదా ఈ డ్రెస్లో మంచి ఫిగర్గా అనిపిస్తుంది అంటావు. ఇది వల్గారిటీ కాదు, వాళ్ళు ఇస్తున్న కాంప్లిమెంట్. ఓకే, దానికి నేను రిప్లై చేసిన, ఒక కామెంట్కి రిప్లై చేసిన, అది బాగా ట్రెండ్ అయింది. దాని తర్వాత ఒక అబ్బాయి ఏం చేశాడు, 18+, ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నువ్వు 18, నేను 24, పోయి మంచి చదువుకోరా పిల్ల పుచ్చకాయ అన్నా. సో అది బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట. అందుకే కామెంట్లో నాకు నా ఐడీస్లో లైక్ల కన్నా కామెంట్లో వర్షం ఎక్కువ కురుస్తుంది. ఓకే, ఇంకా నీ వాయిస్కో తెలీదు, నువ్వు మాట్లాడే మాట్లాడే తెలంగాణలో క్యూట్గా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది తప్ప, నేను ఎక్స్పోజ్ చేసిన నాకే కాదు ఎవరికి కూడా ఎక్స్పోజింగ్ చేస్తే ఫాలోవర్స్ రారు, అది వేరే పేరు వస్తుంది. ఎక్స్పోజింగ్ని అదొక అందంగా చూపించాలి, కానీ అది వల్గర్గా చూపించద్దు అంతే. నేను అందంగానే చూపిస్తా కానీ వల్గర్గా చూపించాను. ఓకే, స్టార్టింగ్లో చేసి ఇప్పుడు మొత్తానికి తగ్గిపోవడానికి రీజన్ ఏంటి మరి? అదే రియలైజ్ అయ్యా, ఎక్స్పోజింగ్కి రారు మనుషులు, మాట్లాడాలి, మనం నచ్చాలి. అని రియలైజ్ అయిపోయి నేను అంతే. ఓకే, ఇంకా మూవీస్లో అంటే అక్కడక్కడ క్యారెక్టర్ కనిపించడం కానీ అంటే ట్రై చేస్తున్నారా? ఇంకా ట్రై చేసిన, చాలా ఒక 2-3 వెబ్ సిరీస్లు చేసా, అండ్ అవి రిలీజ్గా ఉన్నాయి. ఇప్పుడు మజాక సినిమాలో మంచి ఐడెంటిఫై రోల్ పడింది, చిన్న రోల్ అయినా నాకు బాగా పేరు వచ్చింది. అండ్ నేను దాని ద్వారా 2-3 మూవీస్కి ఆడిషన్స్కి వెళ్ళా. సో చల్తా అట్లా వస్తుంది. అట్లా